ఆంధ్ర అసలు అభివృద్ధి జరిగిందా జరగలేదా? జీరో అండి. అభివృద్ధి జరగడం కాదు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు రాష్ట్రం పూర్తిగా నాశనమైంది, కొలాప్స్ అయింది. అందుకోసం యూత్లో చాలా గట్టిగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో జగన్మోహన్ ఓడించాలని కసి మీద ఉన్నారు. సో రాజ్యంకి మీరు అంటే కొండ్రు మురళి గారు ఇప్పటివరకు ఏమేమి చేశారు అసలు? సో ఎన్ని సీట్లు గెలవబోతుంది టీడీపీ? మురళి గారికి ఏమైనా భయం అనిపిస్తుందా? ఏమైనా భయం ఉందా జనాలలోకి వెళ్తుంటే? సో మురళి గారు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీలకి అధికారాలు అంటే వాళ్ళకి ఏంటంటే మంత్రి పదవులు ఇచ్చాం, చైర్మన్లు ఇచ్చామని అధికారాలు మాత్రం ఇవ్వాలా. ఏంటి అసలు అధికారులు ప్రజాస్వామ్యం మేము ఉన్నామా లేవని? మీ లైఫ్లో ఎప్పుడన్నా అంటే గిల్టీ ఫీలింగ్ ఎప్పుడన్నా అంటే రాజకీయాలకు ఎందుకు వచ్చాను రా బాబు అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? నిజం చెప్పండి సార్. వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, మాజీ మంత్రి అట్లాగే ప్రస్తుతం రాజ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. సో ఆయన ఎవరో కాదు, కొండ్రు మురళీమోహన్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. సో బయట చూస్తే జనాలు చాలా మంది ఉన్నారు. సో ఎట్లా జరుగుతుంది ప్రచారం? చాలా బాగా జరుగుతుంది. ప్రజల్లో ఎప్పుడు మే 13 వస్తుందా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించాలా, చంద్రబాబు సీఎంగా చూడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఓకే. సో మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు జనాల నుంచి ఎట్లా వస్తుంది రెస్పాన్స్? రెస్పాన్స్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం ఈ 5 సంవత్సరాల్లో చాలా నరకం చూశారు ప్రజలందరూ కూడా. ముఖ్యంగా యువత వచ్చి గొగ్గులు పెడుతున్నారు. ఒక ఉద్యోగం లేదండి, ఒక ఇండస్ట్రీ రాలేదు. మేము ఇంజనీరింగ్ చదివాము, ఎక్కడికో తల్లిదండ్రులను వదిలేసి బెంగళూరు, ముంబై అలా వెళ్ళవలసే పరిస్థితి ఉంది. సాఫ్ట్వేర్ సంబంధించి కానీ హార్డ్వేర్ సంబంధించి. అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఖచ్చితంగా కియా లాంటి పరిశ్రమలు తెస్తారు, లేకపోతే విశాఖపట్నం డెవలప్ చేస్తారు. ఇలా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అంటే ముందు మేము ఓటేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి యూత్ కాబట్టి చాలా చేస్తాడు అని నమ్మాం. కానీ అన్నీ ఆయన చెప్పే వాగ్దానాలన్నీ అబద్ధాలు అనేది ఇప్పుడు తేలాయి. ఆయన మొట్టమొదటిగా ప్రత్యేక హోదా తెస్తామన్నాడు. తద్వారా చాలా మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, మనకి డెఫినెట్గా ఉద్యోగాలు వస్తాయని నమ్మాం. అని నిరుద్యోగులు కానీ యువత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ చాలామంది గ్రాడ్యుయేట్స్ అందరూ చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు రైతుల దగ్గరికి వెళ్తే రైతులు కూడా అదే అంటారు. చాలా నమ్మేమండి మేము. పోలవరం లాంటి ప్రాజెక్టు 72% చంద్రబాబు పూర్తి చేస్తే ఈయన ఇమ్మీడియట్గా పూర్తి చేస్తాం అనుకున్నాం. కానీ ఈయన రివర్స్ టెండర్ అని చెప్పి ఇంత పెద్ద అవినీతి చేసి ఈ 5 సంవత్సరాల్లో 4 నుంచి 5% పూర్తి చేశాడంటే అంటే పోలవరం పూర్తి చేయాలంటే 20 సంవత్సరాలు కావాలా అని వారే తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇంత అసమర్థత ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని రైతులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఒకటే అడుగుతున్నారు, మాకేం సబ్సిడీస్ ఏమున్నాయి? మేమేమైనా మెట్ట ప్రాంతాల్లో ఉంటే మాకున్న అన్ని A to Z సబ్సిడీ తీసివేయడం జరిగింది. చివరికి మాకు ఇప్పుడు ఏమైనా అంటే పవర్ వేసుకుందామంటే కనెక్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళ బాధలన్నీ చెప్తున్నారండి రైతులు. ఇంకా మహిళలు అయితే గొగ్గోలు పెడుతున్నారు. వంటింట్లోకి వెళ్తే చాలు మాకు అసలు ఏడుపు వస్తుందండి. మాకు ఇది ఉప్పు, పప్పు, నూనె అన్ని రేట్లు పెరిగాయి. ఎందుకు ఈ రేట్లు పెరిగాయని మేము అనుకుంటే మాకు ఒరిస్సాలో ఇవన్నీ కూడా చీప్గా ఉన్నాయి. ఎందుకు చీప్గా ఉన్నాయంటే వారికి చివరికి తెలిసింది అందరికీ కూడా పెట్రోల్ డీజిల్ మీద ప్రతి లీటర్కి 20 రూపాయలు ఎక్స్ట్రా ఏపీలో ఉండడం వల్ల అన్ని రేట్లు పెరిగాయండి. ఈరోజు చూసుకుంటే వారు చాలా 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 అసలు అంటే వారు చివరికి బయటికి రావడానికి కూడా లాండ్ ఆర్డర్ పెద్దగా మన రాష్ట్రంలో మరి దిగజారింది అనేది. ముఖ్యంగా మహిళలు ఎక్కడ బాధపడుతున్నారంటే మా పిల్లలకి గంజాయి డ్రగ్స్ దొరుకుతున్నాయండి చిన్న చిన్న గ్రామాల్లో కూడా. అంటే ఇది షాక్ అయ్యాను నేను నిజంగా. అంటే మహిళలు తెలుసుకొని అంటే పిల్లల కోసం ఇంత కేర్ తీసుకుంటున్నారండి. అంటే ఈ ప్రభుత్వానికి చలనం లేదు. ఇంకా వాళ్ళు పేపర్లో కూడా చూశారు, దగ్గర 30,000 మంది యువతలు అదృశ్యం అయితే అసలు గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి కనీసమైన దాని మీద అంటే ఒక మీటింగ్ పెట్టడం, ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నారు, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది. సో అదే చంద్రబాబు నాయుడుకి వస్తే మొన్న మేనిఫెస్టోలో కూడా పెట్టారు, 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ లేకుండా చేస్తామని చెప్పండి. అలాగే ఇప్పుడు రైతులు కూడా ఈ టైటిల్ డీడ్ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా భయపడుతున్నారండి నిజంగా. వాళ్ళే కాదు,
చిన్న చిన్న స్థలాలు ఉన్న వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేస్తాం. చంద్రబాబు నాయుడు చెప్పారు. దాంట్లో దేశంలో ఎక్కడ లేదు ఇలాంటి చట్టం. ఎందుకంటే ఇప్పటికే ఈ 5 yearsలో ల్యాండ్ గ్రాబింగ్ చాలా జరిగింది. వైసీపీ నాయకులు కానీ అలాగే ఒక బినామీలు, జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చాలామంది అవుతున్నారు. ఒక మాఫియాలో తయారు రాష్ట్రానికి అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి అధికారాలు అంటే వాళ్ళకి ఏంటంటే మంత్రి పదవులు ఇచ్చాం, చైర్మన్లు ఇచ్చాము, అధికారాలు మాత్రం ఇవ్వాలా. ఏంటి అసలు అధికారులు ప్రజాస్వామ్యం మేము ఉన్నామా లేవని వాళ్ళు ఎవరైతే సెకండ్ క్యాడర్ ఉందో సెకండ్ క్యాడర్ దగ్గర చర్చించుకుంటున్నారు. ఏం లేదా మాకేదో మంత్రి పదవి ఇచ్చారు, ఎమ్మెల్యేల దగ్గర డైరెక్ట్ చెప్పుకుంటున్నారు. పేరుకి ఎమ్మెల్యేలు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు, అంతా ఇప్పుడు మీకు తెలియదు ఏముంది. వైవి సుబ్బారెడ్డి లేకపోతే విజయసాయిరెడ్డి, అక్కడికి వెళ్తే పెద్దిరెడ్డి, ఆ పక్కన అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ, వీలే కదా మేమేం చేయగలం అని. సపోజ్ ఇప్పుడు జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలు దగ్గరికి వెళ్ళి బాగా దగ్గర ఉన్న వాళ్ళు కష్టపడిన పార్టీ కోసం వాళ్ళ రిలేషన్స్ ఎక్కడో ఢిల్లీలోనో ఎక్కడో పనిచేస్తే కనీసం వాళ్ళని తెచ్చుకోవడానికి కూడాను వీళ్ళు సంతకాలు కావాలని పెట్టడం. సీఎం ఆఫీస్ కూడా టోటల్గా ఒక మాఫియాలో తయారైంది. రెడ్డీస్ని పెట్టుకుని అంతా ఎవరు ఎలాంటి సీనియర్ ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా కనీసం వాళ్ళకి ఏమాత్రం విలువ లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇది ఒక ఆయన సొంత ఎస్టేట్ లాగా. అంటే ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి, అధికారాలు ఇవ్వాలి మనం అనేది లేదు. ఒక మాఫియా లాగా. ఎందుకంటే వేల కోట్లు లక్షల కోట్లు దోచుకోవడం ప్రజలందరూ కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ల్యాండ్, శాండ్, వైన్, మైన్. ల్యాండ్ చూసుకుంటే విశాఖపట్నం ఎంత దారుణం అండి ల్యాండ్. అసలు సిరిపురం లాంటిది అలాగే మనం ఐబీ పక్కనున్న ల్యాండ్స్ అయితే చాలా కాస్ట్లీ ల్యాండ్స్. సో అక్కడ అవి ప్రైవేట్ ల్యాండ్స్ అని చాలామంది దొంగ కాగితం సృష్టించుకొని చివరికి సుప్రీంకోర్టులో కూడా 5 జడ్జీల ధర్మాసనం కూడా తీర్పు ఇచ్చింది ఎప్పుడో 10 సంవత్సరాల కిందట, ఇది ప్రైవేటు వ్యక్తులదని. కానీ ప్రభుత్వం ఇవ్వాల. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చట్టంలో కొన్ని లొసుగులు వేసుకుని కొందరు చేస్తారు. అది అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు ఒప్పుకోరు కాబట్టి అప్పుడున్న కలెక్టర్స్ ఎవరు కూడా ఎన్ఓసీలు ఇవ్వడం కానీ లేదా దాన్ని ఎంకరేజ్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సంతకం పెట్టి వాళ్ళకి దర్జాగా ఇచ్చాడు. ఈరోజు 10,000 కోట్ల రూపాయలు దాంట్లో లాక్కున్నారు వీళ్ళు. అన్యాయం అనమాట. ఇంకా మొత్తం ఉత్తరాంధ్ర అందరికీ తెలుసండి. సిరిపురం జంక్షన్ అనేది తెలియదు ఎవరు ఉంటారు. ఐబీ అంటే గవర్నర్ బంగ్లా దసపల్ల భూములు అంటే తెలియని ఎవరు ఉంటారు. అంటే ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి దీన్ని సొంత ఎస్టేట్ లాగా ఆయన ఇష్టానుసారంగా ఆయనకు కావాల్సిన మనుషులకి ఆయన మాఫియాకి టోటల్గా అమ్మేయడం జరుగుతుంది. ఇది ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఓకే, ఆంధ్ర అసలు అభివృద్ధి జరిగిందా జరగలేదా? జీరో అండి. అభివృద్ధి జరగడం కాదు. 2019లో ఏ ఆదాయం వచ్చిందో ఆ ఆదాయానికి సంబంధించి 1-2% పెరుగుతుంది తప్పించి కొత్తగా ఒక 10,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేసిన 5 సంవత్సరాల్లో ఒక ప్రాజెక్ట్ చూపించమనండి. ఓకే, సో చంద్రబాబు హయాంలో 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఎస్. సో అప్పుడు ఎట్లా ఉండే గవర్నమెంట్? అభివృద్ధి జరిగిందా? నేను మామూలుగా అప్పటికి లాస్ట్ 2018లోనే నేను చేరాను. ఓకే. సో అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు అండి. ఓకే, పార్టీలకు సంబంధం లేదు. ఇది రాష్ట్రానికి దేశానికి కావాల్సిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు అగ్రగణ్యంలో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఇప్పుడు దాని విజన్కి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ. అంటే హైటెక్ సిటీ ప్రారంభించే ముందు ఆయన కష్టం ఆ దేవుడికి ఎరుక. ఎక్కడో న్యూయార్క్లో వీధుల్లో తిరిగి కంపెనీలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని వారికి ఇక్కడ హైదరాబాద్లో కంపెనీ పెట్టిస్తే దట్ ఇనిషియేషన్ ఈజ్ ఎ వెరీ గ్రేట్. ఐఎస్బి లాంటిది రావడం అంటే ప్రెస్టేజ్ టు ది ఆంధ్రప్రదేశ్. ఈరోజైతే తెలంగాణ అయింది. అలాగే అక్కడ ఉన్న హైటెక్ సిటీ ఆ రోజు 2-3 వేల మంది స్టార్ట్ చేసింది. ఈరోజు దగ్గర ఒక 40 లక్షల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది కదా. దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఆ రాష్ట్రానికి వస్తుంది కదా. సో ఆయనతో జగన్మోహన్ పోల్చడానికి అసలు నక్కకి నాగలోకంత తేడా అండి. ఓకే, ఈయన ఆదాయం సృష్టించలేడు. కానీ పేదలకు మాత్రం సంక్షేమం అందిస్తున్నా అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు, వైసీపీ లీడర్లు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కోరు. ఆయన చెప్పింది డెఫినెట్గా వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకెళ్తారు కిందకి. కానీ సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి కొత్తగా కనిపెట్టిన మాట. సంక్షేమం అంటేనే తెలుగుదేశం అంటేనే సంక్షేమం. ఎందుకంటే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదంతో రావడం జరిగింది. ఆ రోజు తెలుగులో ఆత్మాభిమానం ఎంతో, ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రోజుల్లో చాలామంది నాకు తెలుసు, నేను కూడా అప్పుడు 1982లో 8th 9th చదివాను. చాలా గ్రామాల్లో
పేదరికం చాలా ఎక్కువ ఉండేది. బియ్యం తినే పరిస్థితి ఉండేది కాదు. 2 రూపాయలకు బియ్యం పెట్టడం జరిగింది. అలాగే బీసీలకి హౌజులు లేక పురుపాకలు ఉండేవారు, బీసీలకు హౌజులు పెట్టడం జరిగింది. అలాగే ఎస్సీ పిల్లలు మామూలు హాస్టల్లో కాదు, వీళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్లో చదవాలని ఆ రోజు రెసిడెన్షియల్ స్కూల్లో ఎన్టీ రామారావు ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. అలాగే పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళకి పెన్షన్ లేదు, పెన్షన్ ఆ రోజు ఎంకరేజ్ చేయడం జరిగింది, పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. సో సంక్షేమం అంటేనే తెలుగుదేశం అండి. ఇప్పుడు ఈరోజు సంక్షేమం కన్నాను డోక్రా గ్రూపులు వచ్చాయి, అది ఇనిషియేషన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దేశంలో నెంబర్ 1గా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఈరోజు నిలబడుతున్నారు. లక్షల కుటుంబాలు ఈరోజు బాగుపడ్డాయి, లక్షల కుటుంబాలు వాళ్ళ మీద ఈరోజు నడుస్తున్నాయి, వ్యాపారాలు నడుస్తున్నాయి. సో అన్నిట్లో భాగస్వాములు అయ్యారు. సో అలా చూసుకుంటే సంక్షేమంలో తెలుగుదేశమే, అభివృద్ధిలో కూడా నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎగ్జాంపుల్ ఇంత విడిపోయే ఆంధ్రప్రదేశ్లో కూడా, విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు మనకి కియా లాంటి పరిశ్రమ తీసుకురాగలిగారు కదా. సో ఇంకా చాలా చాలా పరిశ్రమలు అంటే హిజ్ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. ఈరోజు ఆయనకి 75 ఏళ్ళ ప్రతిరోజు నిత్య విద్యార్థి. ప్రపంచంలో ఏ టెక్నాలజీ వస్తుందో ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ప్రజలకు అందించాలి, ఎంత స్మూత్గా అందించాలనే ఆలోచన. సో నాకే ఆశ్చర్యం వస్తుంది. నేను ఇంజనీరింగ్ చదివాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆ రోజుల్లో 91లో నాకు కంప్లీట్ అయింది. సో నేను ఒకప్పుడు సార్తో మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోతుంటాను, ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఎలా అడాప్ట్ చేయగలుగుతున్నారని. సో ఆయన అదే చెప్తాడు, నేను నిత్య విద్యార్థి నేను. సో చంద్రబాబు నాయుడు గారితో కంపారిజనే లేదండి. నాకు తెలిసి కోటల్లో ఒక మనిషి ఉంటారు, అలాంటి ఒక మంచి లీడర్. చాలా నేర్చుకోవాలి ఆయన చూసి. సో జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏ విధంగా కూడా దగ్గర ఉండదు. ఇప్పుడు సంక్షేమంలో ఈరోజు మేము 6 పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి 18 ఏళ్ళ నిండా ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు నెలకి. దట్ ఈస్ ద భరోసా, ఏదో ఒకటి చేద్దామనే భరోసా, ఇబ్బంది లేని భరోసా. అలాగే ఈరోజు అంటే ఎంతమంది పిల్లల్ని చదివించుకుంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000, ముగ్గురున్న 45,000 ఇద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ వెరీ ఇంపార్టెంట్ అని మా నాయకుడు చంద్రబాబు నమ్ముతారు కాబట్టి వాళ్ళకి ఈరోజు ఎంతమంది పిల్లలైనా మీరు చదివించుకోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దీపం పథకం పెట్టిందే చంద్రబాబు నాయుడు. సో సిలిండర్ కాస్ట్ పెరిగింది కాబట్టి 3 సిలిండర్ సంవత్సరానికి ఉచితం అని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు వారికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్. సో మహిళ ఎప్పుడైనా బయటకు వెళ్తేనే కొంత అవేర్నెస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు డాక్టర్ గ్రూపుల ద్వారా వాళ్ళకి చాలా అవేర్నెస్ వచ్చింది. సో అలాగే ఈరోజు ఈ జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా వారికి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఇదే పథకం మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా క్లిక్ అయింది. డెఫినెట్గా దానివల్ల చాలా వరకు మార్పులు వస్తాయి, కుటుంబ మార్పులు వస్తాయి, అంటే ఉమెన్కి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీరు ఇంపార్టెంట్ మనకి హెల్త్కి అందరికీ కూడా. సో మంచినీరు ట్యాప్ కూడా ప్రతి ఇంటికి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే రైతులు ఈరోజు చూసుకుంటే 12,000, దాంట్లో జగన్మోహన్ 7,000 ఇస్తున్నారు, మనం మాత్రం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ఇప్పుడు యువకులు ఉన్నారు, యువకులు దగ్గర దేశంలోనే ఈరోజు నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో నెంబర్ 1గా ఉంది. దాన్ని తగ్గిస్తూ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. సో అలాగే వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాలని, ట్రైనింగ్లు ఇస్తూ అదేవిధంగా మెగా డిఎస్సి చాలామంది కోరుతున్నారు, లక్షలాది మంది, అందుకోసం మెగా డిఎస్సికి చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి. అలాగే దానికి ఉద్యోగం వచ్చినంత వరకు కూడా నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యం ఈరోజు 60 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నాం 3,000. ఓకే, దఫాలుగా ఇచ్చాడు, మనం 200 నుంచి 2,000 చేసాం. తర్వాత ఇవ్వడానికి 5 సంవత్సరాలు పెట్టింది, మళ్ళీ 3,500 ఇవ్వడానికి ఇంకొక 4 సంవత్సరాలు చెప్తున్నాడు ఆయన. మనం ఏప్రిల్ నుంచే 4,000 అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా 50 ఏళ్ళకి. ఎందుకు పెట్టాం? ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది 50 ఏళ్ళకే షుగరు అలాగే బీపీ లాంటి జబ్బులు వస్తున్నాయి, పని చేయలేని పరిస్థితి పాపం. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 50 ఏళ్ళకే నిండిన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెలకి 4,000 పెన్షన్. ఓకే. సో ఇలా సంక్షేమంలో వాళ్ళకన్నా నెంబర్ 1. అలాగే వీటికి కూడా డబ్బులు సృష్టించగలరు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జస్ట్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి డిఫరెన్స్ ఏంటంటే 72% పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిందండి. అంటే సంవత్సరానికి 2 సంవత్సరాలను ఆయన పూర్తి చేశాడు, సంవత్సరానికి 36%. ఈయన వచ్చి 5 సంవత్సరాల్లో 4% కంప్లీట్ చేశాడు. 1 ఇయర్లో పూర్తయ్యే ప్రాజెక్ట్ని రివర్స్ టెండరింగ్ చెప్పి అవినీతి చేసి ఆయనకు కావాల్సిన మనిషికి బినామీకి పెట్టుకున్నాడు.
ఓకే, ఈరోజు మనం గెలిచిన వెంటనే దాన్ని 1 yearలో పూర్తి చేస్తాం. దాని ద్వారా నాకు తెలిసినంత వరకు 20 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఓకే. సో ఎందుకంటే 1 కోటి ఎకరాలు నీరిస్తాం. వ్యవసాయ పంటలన్నీ కూడా రైతు నుంచి మార్కెట్కి వెళ్ళినంతగా మార్కెట్ నుంచి అక్కడి నుంచి ప్రతిదీ ట్యాక్స్ పడుతుంది కాబట్టి. అలాగే విశాఖపట్నానికి వాటర్ వస్తుంది, అలాగే ఇండస్ట్రీస్కి వాటర్ వస్తుంది. ఇలా వేల కోట్ల రూపాయలు రాబడి సృష్టించవచ్చు. అది మినిమం బేసిక్ థింగ్. అది కూడా 5 yearsలో కంప్లీట్ చేసుకునే ఒక విధంగా ఏమనాలో ఆ ముఖ్యమంత్రి మాకైతే తెలియడం లేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు రాష్ట్రం పూర్తిగా నాశనమైంది, కొలాప్స్ అయింది. అందుకోసం యూత్లో చాలా గట్టిగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా జగన్మోహన్ ఓడించాలని కసి మీద ఉన్నారు. నిన్న కాక మొన్న జరిగిన అంటే ఈ 2-3 days నుంచి జరుగుతుంది. ఎంప్లాయీస్ 95% ఎగ్నెస్ట్ గవర్నమెంట్. జగన్మోహన్ ఓడించాలని ఎంప్లాయీస్ అందరూ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని 95% ఎంప్లాయీస్ ఓడించాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో ఎట్లాగో అభివృద్ధి జరగలేదు, ఎట్లాగో జనాలు ఓడగొడతారు జగన్మోహన్ రెడ్డి అని మీరు అనుకుంటున్నారు. అట్లాంటప్పుడు మీరు కూటమి త్రూ ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఒక్కొక్క పార్టీ పెద్ద పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ, పవన్ కళ్యాణ్కి మంచి పేరుంది. సో ఇంకో జాతీయ పార్టీ బీజేపీ, మరి 3 కలిసి ఎందుకు వెళ్తున్నారు అసలు ఓడించడానికి? అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వైసీపీ కార్యకర్తలు అంటున్నారు సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తుంది. సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు సింహం అడవిలో ఉంటుందండి, ప్రజల్లో ఉండదు కదా, ఒకటి. ఓకే. నెంబర్ 2, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. బేసిక్ కామన్ సెన్స్ లేదు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డికి. మీకు ఇష్టపడితే మీరు వెళ్ళండి 10 మందితో, లేదా సింగిల్గా వెళ్ళండి. రాజ్యాంగం కల్పించేది, రాజ్యాంగం చదవలేని బ్రూట్స్ అంతే. రాజ్యాంగం మీనింగ్ తెలిస్తే ఎవరు కూడా ప్రజాస్వామ్య విలువలు కానీ ప్రజాస్వామ్యం తెలిసేటప్పుడు స్నేహాలు ఉంటాయి. మాకు కావాల్సినట్టు మేము 10 మందితో వెళ్దాం అనుకుంటున్నాం, వారు ఒకరితో వెళ్ళండి. అంతేగాని దాని కంపారిజన్ మనకి రూల్కి ఎగ్నిస్ట్గా వెళ్ళేటప్పుడు ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా వెళ్తే మాట్లాడాలి. కానీ వైసీపీ పార్టీ ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా వెళ్తుంది ప్రతి విషయంలో కూడా. ఓకే. ఎవరు ప్రభుత్వానికి ఎగ్నిస్ట్గా మాట్లాడారు అనుకుంటే వెంటనే కేసు పెడుతున్నారు. ఓకే. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, స్వాతంత్రం, అట్లా మీ కాన్స్టిట్యున్సీలో ఏమైనా జరిగినాయా? ఎవరు అక్కర్లేదు. నా మీద 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను, ఎప్పుడు నాకు కేసులు లేవు. సో వారికి ఎగ్నిస్ట్గా ఉన్నామని 3 కేసులు పెట్టారుగా. ఓకే. ఏ కేసులు? వాట్ ఎవర్ ఇట్ మేబీ, ధర్నాలు చేసామని లేకపోతే ఎగ్నిస్ట్గా మాట్లాడామని ఇలాంటి కేసులన్నీ పెట్టారు. అలాగే చాలామంది మా వైసీపీ కార్యకర్తల మీద గోండా యాక్ట్లు పెట్టారు. చాలా వరకు చాలా కేసులు మండలంలో కనీసం ఒక్కొక్క మండలానికి 30-40 మంది ఈరోజు అంటే వారి మీద మా మీద కేసులు పెట్టడం జరిగింది. అలాగే కొన్ని మర్డర్ కేసులు ఇరికించి లాక్కోవడం కూడా జరిగింది వైసీపీకి, ఒక మండల నాయకులను కూడా. ఓకే. సో వీళ్ళు 100% అన్డెమోక్రటిక్ ఫిలోస్. ఓకే. సో రాజ్యంకి మీరు అంటే కొండ్రు మురళి గారు ఇప్పటివరకు ఏమేమి చేశారు అసలు? నాకు రాజాం ప్రజలు మంచి మెజారిటీతో 28,000 మెజారిటీతో 2009లో నాకు ఇక్కడ గెలిపించడం జరిగింది. సో ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ విప్ అలాగే మినిస్టర్ చేశాను. 100 కోట్ల రూపాయలు చేసి రాజాం డెవలప్ చేయడం జరిగింది. ఓకే. ముఖ్యంగా నేను మౌలిక సదుపాయాలు మీద పెట్టాను. రోడ్స్ అప్పటి వరకు గ్రామ పంచాయతీ పూర్తిగా లేవు, 100% గ్రామ పంచాయతీలకి రోడ్స్ వేయడం జరిగింది. అలాగే వాటరు నాగావళి పక్కలైనా వాటర్ లేదు. సో అంత కొంచెం సాల్ట్ వాటర్ ఇవన్నీ ఉన్నాయి, చాలా మెజారిటీ గ్రామాలు. సో నాగావళి వాటర్ 121 పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగే మున్సిపాలిటీది పూర్తిగా సాల్ట్ వాటర్. దీనికి 2 లక్షల జనాభాకి సరిపడా విజన్తో మనం వాటర్ ప్రాజెక్ట్ తేవడం జరిగింది. అదేవిధంగా మనం రోడ్స్, వాటరు, అలాగే పవర్కి సంబంధించి 132/33 సబ్స్టేషన్ ఇక్కడికి ఒక 35 కిలోమీటర్ దూరంలో ఉంటే దాన్ని ఈ నియోజకవర్గంలో సోపూర్లో పెట్టడం జరిగింది. అలాగే డబల్ రోడ్స్ రాజాం హెడ్ క్వార్టర్ టు మండల్ హెడ్ క్వార్టర్స్, రాజాం టు వంగర, రాజాం టు సంతకవిటి, రాజాం టు రణస్థలం. ఇందులో రాజాం టు రణస్థలం పూర్తిగా అయింది, చిన్నది ఒక 100 మీటర్స్ ఉంది. అలాగే రాజాం టు వంగర 50% అయింది. రాజాం టు సంతకవిటి అన్ని జీవోలు అన్నీ వచ్చి టెండర్ అయిన తర్వాత కాంట్రాక్టుల గొడవలో ఆగింది. సో ఇవన్నీ ఆ రోజుల్లో చాలా పెద్ద రోడ్లు వేయడం జరిగింది. అలాగే మనం 100 బెడ్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది, పిహెచ్లు తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే రాజాంలో 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చామో తద్వారా ఈరోజు మొత్తం ఈ 10-15 మండలాలకి రాజాం ఒక మెడికల్ హబ్ అయింది. ఓకే.
సో అదేవిధంగా మనం నాగావళి మీద 3 బ్రిడ్జిలు కూడా 5 years హయాంలో తీసుకురాగలిగాం. ఋషింగి అనేది నా కాన్స్టిట్యున్సీ, నారాయణపురం నా కాన్స్టిట్యున్సీ, పాత కాన్స్టిట్యున్సీలో హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీలో కూడా పొన్నాడు బ్రిడ్జ్ కూడా వేయించుకోగలిగాం. ఓకే. సో ఇంతకుముందు మీరు రోడ్ల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్లేస్కి నేను వచ్చేటప్పుడు రోడ్లు అస్సలు బాగాలేదు. సో నేను అక్కడ ప్రజలను అడిగిన అనమాట, సో ఇది రోడ్ ఏంది ఇట్లా ఉంది ఏంది అని అంటే, సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే సో ఈ ఇల్లు మొత్తం తీసేస్తారంట, మేము ఒప్పుకోవట్లే అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. సో ఏంది ఆ ఇష్యూ అసలు? అది అంటే నాకు సంబంధం లేదు. ఓకే. సో ఒకటి, నెంబర్ 2, ఇల్లులు ఎప్పుడు మనం తీయం, పేదవాళ్ళ ఇల్లు మనం ఎందుకు తీయాలి? ఓకే. కావలసినంత అక్కడ ఒక చెరువు ఉంది, చెరువులో వేసుకుని వెళ్ళచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో అందరికీ తెలుసు, ఎవరో ఒకరు ఇద్దరు వైసీపీ వాళ్ళు ఉంటే అలా మాట్లాడతారు. ఓకే. తీయవలసినంత నెసిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ రాజాం నియోజకవర్గంలో ఎంతమంది పేదవాళ్ళు ఉంటాయి, మా టార్గెట్ 5,000 మంది ఉన్నా 10,000 మంది కుటుంబాలు ఉంటే 10,000 మందికి టిట్కో ఇల్లు కట్టేవాలన్నదే నా నిర్ణయం. అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో చెప్పించాను. అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబుతో కూడా పబ్లిక్గా అనౌన్స్ చేయించగలిగాను, ఎంతమందికి ఉంటే అంతమందికి ఇల్లు కట్టిస్తామని. అంతేగాని ఇల్లు కూలదేయడం అనేది వైసీపీది, ఓకే, ఇల్లు కట్టడం అనేది టీడీపీ. ఓకే. సో మీ మేనిఫెస్టోలో కూడా బీసీలకు పెద్దపీట వేశారు. అసలు ఏం చేయబోతున్నారు బీసీలకి మీరు? బీసీలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ని టోటల్గా 0 చేయడం జరిగింది. ఓకే. అసలు వారికి విదేశీ విద్య 0 చేయడం జరిగింది. బీసీలు 56 కార్పొరేషన్ చేసి ఈరోజు చైర్మన్ కూడా కుర్చీ లేని పరిస్థితి. సో అవన్నీ అధిగమించి బీసీ సప్లాన్ని మేము ఇస్తాం. ఓకే. జగన్మోహన్ రెడ్డి బీసీ సప్లాన్ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేశాడు. మేము డైవర్ట్ చేయకుండా బీసీలకు ఇవ్వడమే కాదు, ఆదరణ లాంటి పథకాన్ని మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఓకే. సో ఎన్ని సీట్లు గెలవబోతుంది టీడీపీ కూటమి? 160 సీట్లు. ఓకే. ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. అలాగే ఎంపీలు 25కి 23 వరకు గెలుస్తాం. ఓకే. సో టీడీపీ కూటమి అనొచ్చు కదా, ఎన్డీఏ కూటమి అని ఎందుకు అంటున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ అందులో ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి. ఓకే. సో అంటే అది జాతీయ పార్టీ, పెద్ద పార్టీ, ఇప్పుడు సెంట్రల్లో ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఓకే, మోడీ గారు, మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన ఒక విజన్తో వెళ్తున్నారు. అలాగే మన రాష్ట్ర విజన్తో మనం వెళ్తున్నాం. రెండు కలిసి ఉంటే డెఫినెట్గా దేశంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన విజన్ ద్వారా ముందుకెళ్ళాలనుకుంటున్నారో దేశంలో నెంబర్ 1 అవ్వడానికి అన్ని విధాలా మనకు ఆస్కారం ఉంది. మన ప్రజలు కష్టపడతారు. సో అన్ని విధాలా డెఫినెట్గా ఆ విజన్తో ముందుకెళ్తాం. సో మురళి గారికి ఏమైనా భయం అనిపిస్తుందా? ఏమైనా భయం ఉందా జనాలలోకి వెళ్తుంటే? ఎందుకు, చాలా హ్యాపీగా ఉంటాను. నేను జనాల్లో ఉంటాను ఇప్పుడు. ఓకే. నన్ను ప్రేమించిన వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నా మనసు ఎరిగిన వాళ్ళు, అలాగే నేను కూడా, నాకు చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు కూడా పబ్లిక్తోనే ఉంటాను. ఓకే. సో నేను కూడా ఎంక్వైరీ చేసినప్పుడు జనాలు చాలా బాగా చెప్తున్నారు మీ గురించి పాజిటివ్గా. బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు టీడీపీకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చారు? పుట్టుకతో నేను కాంగ్రెస్, ఓకే, 25 సంవత్సరాలు ఉన్నా దగ్గర 2014 మినిస్టర్గా ఉన్నా. అప్పుడే విడిపోవడం జరిగింది, ఎలక్షన్ రావడం జరిగింది. నేను అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండడం, ఎమ్మెల్యేగా అవ్వడం, ప్రజలకు సర్వీస్ చేశాం కదా, ఒక మాట మీద ఉండాలి. కనీసం ఒక పార్టీ ఇంత పొజిషన్ తీసుకొచ్చిందో పార్టీ కోసం సాక్రిఫైస్ చేశా. ఓకే. అందుకోసమే ఓడిపోతామని తెలిసినప్పటికీ అప్పటికే నేను మంత్రిగా ఉండేటప్పుడు కాంగ్రెస్లో 90 మంది సర్పంచుల్ని పైబడే గెలిపించుకున్నాను. ఓకే. ఆ సర్పంచులు వచ్చి బతిమాలారు, ప్రజలు వేరే మూడ్లో ఉన్నారు సార్, మీరు పార్టీ మారాలని. నేను ఒకటే చెప్పా, అరే గెలిచినా ఓడినా నేను ఈ ఎలక్షన్స్లో పార్టీతోనే ఉంటాను, ఓటమి చెందుతాను నాకు తెలిసినప్పటికీ నేనున్నా. నాతో అప్పుడు కొద్దిమందే ఉన్నారు. ఓకే. సార్ 2018లో సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో అప్పటికే ప్రజలు బాగా కాంగ్రెస్ పార్టీని బాగా వదులుకోవడం, దాని మీద నెగిటివ్ రావడం. సో ప్రజలు కూడా కోరుకున్నారు, రండి మీరు ఉండాలి అని. అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్పారు, ఇలాంటి వాళ్ళు రాజకీయాలకి దూరం అవ్వకూడదు మురళి, రండి అంటే డెఫినెట్గా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా పుంజుకోబోతుందేమో. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు రావడం ఇదంతా చూస్తుంటే? టేక్స్ టైం అండి. అయినా మనం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజాస్వామ్యవాది, ఓకే, అలాగే అలాగే లోకేష్ బాబు గారు చాలా హార్డ్ వర్కరు, ప్రజల గురించి ఆలోచిస్తారు. ఆయన స్టాన్ఫోర్డ్లో చదివారు. సో ఈజ్ హ్యావింగ్ స్టాండర్డ్స్. ఆయనకి ఒక విజన్ ఉంది. ఓకే. అంటే ఇంకొక 30 సంవత్సరాలు ఆయన నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తారని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఓకే. ఎందుకంటే మిగతా
రీజనల్ పార్టీస్లో తెలుగుదేశంతో పోల్చుకోకూడదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు ఆయన నాయకులకి వారి యొక్క ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలు మంచి అయితే ముందుకు తీసుకెళ్తారు. ఓకే. సో ఒక ప్రజాస్వామ్యం ఉంది. నేను ప్రజాస్వామ్యం నమ్ముతాను కాబట్టి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవర్ హైకమాండ్. ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీరు కలిసి పనిచేశారు. సో వైఎస్ఆర్ గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు సార్? అంటే వైఎస్ఆర్ గారు కూడా హార్డ్ వర్క్, ప్రజలను ప్రేమిస్తారు. ఓకే. ఆయన వరకు ఆయన మంచిగానే చేశారు. ఓకే. ఆయన సో కొన్ని వెనకాతలు జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ లాంటి కొడుకులు ఉంటారని ఎవరు అనుకుంటారు. ఓకే. సో ఆయన పేరైతే ఎక్కడ కూడా నిలబెట్టుకోలేదని నేను అంటాను. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డితో మీరు ఎప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కలవలేదా, ఎప్పుడు మాట్లాడలేదా? కలిసే ఉన్నాం. అదే మరి వ్యక్తిగతంగా మీతో ఎట్లా ఉంటుంది? అంటే ఆయన ఐ థింక్ ఆయన ఒక ఈగోయిస్ట్ అనుకుంటాను. ఓకే. అంటే ఒక 4-5 months ఉన్నాను, కలిసే ఉన్నాం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సో నాకు పెద్దగా నచ్చలేదు, అందుకోసం నేను ఆయనతో దూరం అయ్యాను. ఓకే. సో ఎందుకంటే నేను ప్రజాస్వామ్యం నమ్ముతా ఫస్ట్. నా భావాలు కూడా చాలా వరకు ప్రజలకు, పేద ప్రజలకు సర్వీస్ చేయాలనేది. ప్రజాస్వామ్య భావాలు ఉన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డితో అడ్జస్ట్ అవ్వాలనేది నేను నమ్ముతాను. ఓకే. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మిగతా వాళ్ళు ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే. సో మురళి గారు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? మంచి మెజారిటీ, మోర్ దాన్ 30,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. 30,000+. సో ఈసారి ఎమ్మెల్యే అయితే పక్కా మంత్రి పదవి వరించే అవకాశం ఉందా మళ్ళీ? అది చంద్రబాబు నాయుడు గారు, పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఓకే. లోకేష్ బాబు గారు అందరూ కూర్చోవడం జరుగుతుంది. సో ఇది ప్రజాస్వామ్యంగా ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ లాగా ఉంటుంది. అన్నీ ఆయన చూసుకుని ఆలోచించుకుని చేస్తారు. ఓకే. డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తారు. ఏదైనా శిరసా వహించాలి పార్టీ, ఏది చెప్తే శిరసా వహించాలి. ఓకే. అదే నేను నమ్ముతాను. మీ లైఫ్లో ఎప్పుడన్నా అంటే గిల్టీ ఫీలింగ్ ఎప్పుడన్నా అంటే రాజకీయాలకు ఎందుకు వచ్చాను రా బాబు అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? నిజం చెప్పండి సార్. అంటే రోజు రోజుకి పద్ధతులు, అంటే ఎన్నికల పద్ధతులు మారుతున్నాయి. ప్రజలు కూడా చాలా వరకు అప్డేట్ అవుతున్నారు అనాలా, లేకపోతే మారుతున్నారు అనాలది తెలియడం లేదు. ఓకే. కొంచెం అంటే పాత రోజుల్లో ఉన్న ఖర్చుకి ఇప్పుడు ఖర్చు చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే. మనం ఎంత నీతివంతంగా ఉన్నా ఖర్చు అయితే విపరీతంగా పెరుగుతుంది. ఓకే. 90s ఖర్చు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? నేను 2000 నాకు 1999 కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడం జరిగింది. ఓకే. 94 నుంచి యాక్టివ్గా ఉన్నాను. అప్పటికి ఇప్పటికి 100% పెరిగింది. 100% పెరిగింది ఖర్చు. ఓకే. సో ఇప్పుడు కోట్లలో ఉంది ఖర్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబ్బు ఉంటేనే రాజకీయాలు, లేకుంటే లేదు, అంతే కదా? పెరిగింది, ఎంత అని కాదు కానీ పెరిగింది. ఇది ఆన్ పేపర్ ఎంత అనేది అందరికి తెలుసు. 40 లక్షలు దాటి ఖర్చు పెట్టకూడదు. ఓకే. సో అంతలోపే ఖర్చు పెడతాం. ఓహో, 40 లక్షలు దాటి ఖర్చు పెట్టకూడదు, కానీ ఎక్కువ ఖర్చు అయితేనే మేము చెప్పలేమని అంటున్నారు, అంతేనా? అలా కూడా 40 లక్షలు ప్రతి ఒక్క రాజకీయ నేను నా వరకు నేను 40 లక్షలు ఖర్చు పెడుతున్నాను. ఓకే. నా వెనకాతలు ఉన్న క్యాడర్ మాత్రం చాలా ఎక్కువ ఖర్చు. కాదు సార్, కరెక్ట్ 40 లక్షలు ఖర్చు పెడుతురా మీరు? అంతే, 40 లోపే. ఓకే. సో ఫైనల్గా కొంతమంది లీడర్స్ నేమ్స్ చెప్తా, వాళ్ళ గురించి 1 wordలో చెప్పండి సార్. సో మీకు ఇష్టమైన చంద్రబాబు నాయుడు? చాలా ఇష్టం, ప్రజాస్వామ్యవాది. ఆయన చూసి నేర్చుకోవాలి, నిత్య విద్యార్థి అని ఆయన చెప్పడమే కాదు, నాకు తెలిసినంత వరకు నా లైఫ్లో ఒక 10 మంది ఎప్పటి నుంచో ఉన్న హిస్టారికల్ హీరోస్లో ఆయన ఒక హీరో. ఓకే. నారా లోకేష్? నారా లోకేష్ ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న లీడరు. డెఫినెట్గా ఆయనలో కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఓకే. ఇంకా చాలా ఎదగవలసిన టైం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఓకే. ఆయనదంతా బూర్జువా. ఎందుకంటే ఎవరైతే నమ్మారో వారిని ఎప్పుడూ ఆయన నమ్మడు. సో ఎవరైతే నమ్మి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ నమ్మారు, 70 సంవత్సరాలుగా ఎన్నో పార్టీలు, ఎంతోమంది ప్రజాస్వామ్యవాదులు, లేకపోతే ఎంతోమంది కమ్యూనిస్టులు, లేకపోతే ఎన్నో ప్రభుత్వాలు
వాళ్ళ అప్లిఫ్ట్ కోసం తెచ్చిన పథకాలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేశాడు. సప్లాన్ లాంటిది మేమందరం చాలా కష్టపడి తెచ్చాం. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేశాడు. ఇంకా ఆయన ఏం నమ్ముతారు చెప్పండి? ఏం నమ్మాలి? ఏముంది? సో ఆయన ఏమనుకుంటే ఆయన అదే చేస్తాడు. ఆయనకంటూ ఒక మాఫియా లేకపోతే ఆయనకంటూ ఆయనకు కావాల్సిన మనుషులు ఒక 5-6తో ఒక సొంత ఎస్టేట్ అనుకుంటున్నాడు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. ఓకే. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు. నిజంగా అంటే ఆయన దేశం కోసం, రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి. షర్మిల గారు, షర్మిలమ్మ గురించి నేను పెద్దగా ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. ఓకే. మోడీ గారు ఆయన ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఒక నాయకుడు. ఓకే. సో అమిత్ షా, నేను పెద్దగా. ఓకే. పురంధేశ్వరి గారు కూడా ఆమె వరకు ఆమె కష్టపడుతున్నారు. ఓకే. ఇంకా కష్టపడే నేర్చు. సో ఫైనల్గా మీరు ఇంకా ఇప్పుడు నేను అంటే ఏం చెప్పగలను? నాకు వచ్చిన ఆపర్చునిటీని 100% ప్రజల కోసం చేయాలనే తపన. సో అప్లిఫ్ట్మెంట్ చేయాలి పేదవాళ్ళని. సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్ని. కానీ మీ గురించి జనాలు మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. నేను బయట మాట్లాడాను చాలామందితో, మీ కార్యకర్తలా లేకుంటే ఎవరా అని చెప్పి చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు, అంటే ఇంత మంచి నాయకుడు మాకు ఎక్కడ దొరకడు, సో అందుకే మేము ఈ నాయకుడి దగ్గరికి రావడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అసలు వాళ్ళందరూ మీకు ఓట్ వేయాలంటే ఎందుకు వేయాలని అంటే ఏమని చెప్తారు మీరు? ఇప్పుడు నాకు ఓటేసే కన్నా ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని ఓటేయమని చెప్తున్నాను. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు ఇది గాడిలో పెట్టాలంటే అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు అవసరం. దానికోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలా. సో ఈరోజు ప్రజలందరికీ అవసరం. ఈరోజు మనం ఏ సెక్టర్ చూసుకున్నా ఇబ్బంది పడుతున్నారు. సో అవన్నీ గాడిలో పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.